సరే ఊటెప్ప ఉద్దేశించబ్బా రైట్ అదేవిధంగా 2014లో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వారందరికి కోసం కృషి చేసి నారాయణ స్వామి గారికి సుందమ్మక్క చేతుల మీదుగా సన్మానం చే చూడమ్మా కొట్టే మంచి వస్తాను లేనా నీట్ ఓకే అన్న హలో అన్న అన్న సార్ కొద్దిగా అన్న కొంచెం అన్న కొంచెం ఎందుకంటే అన్న ఓకే ఆయన కొంచెం ఓకే ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని నారాయణ స్వామి అన్న గారిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మండీలో పెట్టుబడి పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు నారాయణ స్వామి అన్న గారికి. ఆయననే మేము మండీ ఓనర్స్, బయర్స్, కూలి వాళ్ళు అందరూ ఎవరు మర్చిపోకుండా చాలా. అదేవిధంగా 2014లో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వారందరికి కోసం కృషి చేసి నారాయణ స్వామి గారికి సుందమ్మక్క చేతుల మీదుగా సన్మానం చే అన్న హలో అందరికీ నమస్కారాలు. దాదాపు 5-6 రోజుల నుంచి వర్షాలు ఎక్కువ కురవడం వల్ల అక్కడ విజయవాడ అంతా చాలా దారుణంగా ఉంది. విజయవాడ కానీ గుంటూరు కానీ అటు సైడ్ అంతా ఏరియాలన్నీ ఇవన్నీ కూడా చాలా ఇళ్ళలోకి నీళ్ళు పోవడం, కనీసం తినడానికి కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడం, వెహికల్స్ అన్నీ కొట్టుకుపోవడం, పంటలన్నీ పోవడం, ఈ రకంగా రకరకాలుగా కూడా అక్కడ జరిగింది. ఇది కూడా చూసి మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కరోజు ఇంటి దగ్గర కూడా ఉండకుండా తన వంతు కష్టపడుతూ తన వంతు సహాయం చేస్తూ దాంతో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటోల్లో కానీ, జేసీపీల్లో కానీ, లారీలో కానీ, బోట్లో కానీ ఇట్లంతా కూడా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరిని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పలకరించే గొప్ప నాయకుడు, గొప్ప సీఎం ఎవరైనా ఉన్నారంటే మా చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కూడా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. కనీసం అన్నం కూడా తినడానికి ఇళ్ళ దగ్గర పోవడానికి కూడా ప్లేస్ లేని ప్లేసుల్లో డ్రోన్ ద్వారా ఫుడ్ అందిస్తున్నారు. డ్రోన్ ద్వారా వాళ్ళకి తినేదానికి కానీ, కట్టుకోవడానికి బట్టలు కానీ కూడా అందించిండే నాయకుడు ఒక ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్నటి దినం కానీ రైల్వే ట్రాకుల దగ్గర కానీ ఇక్కడికి కూడా వెళ్ళి ఎక్కడేమన్నా ఇబ్బందికరంగా ఉందా, నీళ్ళు ఏ విధంగా పంపించాలని ఇవన్నీ కూడా చూడడానికి స్వయంగా తను కూడా ఏదైనా ఇంట్లో కూర్చొని కూడా చెప్తే ఆర్డర్ వేస్తే కూడా చేసే ఎంతోమంది ఉంటారు. కానీ నేను స్వయంగా వెళ్ళి అక్కడ చూడాలనే ఆలోచనతో తను స్వయంగా కూడా వెళ్ళి అన్ని ప్రాంతాలు కూడా పరిశీలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలామంది మంత్రులు సీఎంలుగా చేశారు, కానీ ఎక్కడో హెలికాప్టర్లో కూడా చూసి పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈలాగా ఈ సీఎం 5 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోడ్ల మీదే ఉండి అక్కడే పడుకొని, అక్కడే తిని, అక్కడే కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉండే నాయకుడు చంద్రన్న అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడే సార్కు సపోర్ట్గా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఆఫీసర్లు కానీ, పోలీస్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిన్న ఈ రోజుకు కొంచెం తగ్గింది. ఎవరు వాళ్ళంటే ఇండ్లన్నీ క్లీన్ చేయించి
మొత్తం ఇళ్ళన్నీ కూడా మట్టి అంతా మండిపోయింటే అవి కూడా పైపులు పెట్టి ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేయించే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఆర్థికంగా సహాయమే కాకుండా భువనేశ్వర్ మేడం గారు కూడా దాదాపు ₹1 కోటి కూడా విరాళం కూడా మనకు అందించినారు. ఇక్కడే కాకుండా తెలంగాణలో కానీ ఇక్కడ కానీ దాదాపు ₹2 కోట్ల అక్కడ అనౌన్స్ చేసిన అమ్మ మన బోనమ్మ అని కూడా మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అవన్నీ కూడా చూసి అనంతపురము జిల్లా అదేవిధంగా కక్కలపల్లిలో మార్కెట్ కమిటీలో కూడా ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు టమోటా మండి ఓనర్లందరూ కూడా కలిసి మాట్లాడుకొని పెద్ద మనసు చేసుకొని ఇక్కడ చాలా వరకు దాదాపు 40 టన్నులు టమోటాలు కూడా ఈరోజు విజయవాడకు కూడా పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా నా తరపున కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది నా నియోజకవర్గంలో ఉండడం ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఇలాగ ఎవరు చెప్పకనే వాళ్ళంతగా వాళ్ళు ముందుకొచ్చి ఈ విధంగా చేయడం, వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓనర్లందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ సరుకు అక్కడ తీసుకెళ్లాలంటే లారీలు కూడా అవసరం కాబట్టి లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము కూడా వస్తాం, మా వంతు సహాయం చేస్తామని వాళ్ళు కూడా ముందుకొచ్చి లారీలు కూడా ఫ్రీగా లారీలు ఇచ్చిన దానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలకు అందజేయాలని ప్రత్యేకంగా మార్కెటింగ్ వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.